ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరొక దినం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినమంతా మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి తన కృప ద్వారా మనల్ని నడిపించున్నాడు. మరి ఈ దినం మరొక దినాన్ని దేవుడు మన బ్రతుకులలో అనుగ్రహించి తన కృప ద్వారా నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మాట మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురని. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. వింటున్నారు ప్రియులారా? ఈ మాటలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ దినము ధ్యానం చేయాలని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పినటువంటి విధానాన్ని బట్టి ఈ దినము మీతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే, పాపాత్ములు 100 సార్లు దుష్కార్యములు చేసి చెడు నడతను నడిచి దీర్ఘాయుష్మంతులైనను ఎన్నో సంవత్సరాలు బ్రతికినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురు. క్షేమముగా ఉందరు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనక వారికి క్షేమము కలగదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి భయపడేటువంటి వారికి క్షేమము కలుగుతుంది. రెండవది, వారు కొంచెము కాలమే బ్రతికిన వారి బ్రతుకు దినములలో ఎలాంటి వైరాగ్యముతో బ్రతికారో దేవుడు అది గమనించి వారి జీవిత దినములను తక్కువగా చేయుట వలన వారు క్షేమముగా బ్రతుకుతున్నారంట, దేవుని సన్నిధికి భయపడేటువంటి వారు. కానీ దేవుని సన్నిధికి భయపడేటువంటి వారు అంటే పాపాత్ములు, దుర్మార్గులు ఎన్నో దుర్మార్గమైనటువంటి క్రియలు చేసి, ఎన్నో హేయమైనటువంటి క్రియలు చేసి 100 సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులై చిరకాలము బ్రతికేటువంటి ఆ బ్రతుకు క్షేమకరము కాని బ్రతుకు అనేటువంటి విషయము ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే దుష్టులేమో చిరకాలము బ్రతుకుతున్నారట, దేవుని పిల్లలేమో త్వరగా కొనిపోబడుతున్నారట. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇదే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 15వ వచనం మనం గమనించినట్లయితే సొలొమోను భక్తుడు అంటున్నాడు, నా వ్యర్థ సంచార కాలమంతయు కూడా నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయుండి చిరాయువు కలిగినటువంటి వారై దుష్టులు కలిగినటువంటి చిరాయువు కలిగినటువంటి వారుగా దుష్టులుగా బ్రతికినటువంటి వారు కలరు అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాడు.
నీతిని అనుసరించినటువంటి నీతిమంతులు కలరట. అట్ ద సేమ్ టైం దుర్మార్గులై ఉండి చిరకాలము జీవించినటువంటి దుష్టులు కూడా కలరంట. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులు త్వరగా కొనుక్కోబడటం, నీతిమంతులు త్వరగా కొనుక్కోబడటం, భక్తిహీనులేమో చిరకాలము జీవించేటువంటి ఆ విధానము కూడా దైవజనుడు సొలొమోను గమనించి ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. భక్తిహీనులేమో చిరకాలము జీవిస్తున్నారట, నీతిమంతులేమో త్వరగా కొనుక్కోబడుతున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన సన్నిధికి భయపడేటువంటి వారు క్షేమముగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున నీవు క్షేమముగా బ్రతుకుతున్నావు అంటే నీవు దేవుని సన్నిధికి భయపడుతున్నావు అనేటువంటి విషయాన్ని నీవు గమనించాలి. రెండవది, నీ ఆయుష్ తరిగిపోతుంది అని అంటే నీవు స్వల్పకాలమే బ్రతుకుతున్నావు అని అంటే దానిని బట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా, నీకు క్షేమము ఎక్కడ లేకపోయినా కూడా పరలోకములో దేవుడు ఒక క్షేమకరమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ ధనవంతుడు లాజరుల యొక్క చరిత్ర. దేవుని బిడ్డలారా, ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే, ధనవంతుడు ఎంతకాలం బ్రతికాడు? చాలా సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. లాజరు ఎంతకాలం బ్రతికాడు అంటే లాజరు తక్కువ కాలం బ్రతికాడు. కానీ ధనవంతుల్లో ఉన్నదేమిటి, లాజరులో లేనిదేమిటి? లాజరులో ఉన్నదేమిటి, ధనవంతుల్లో లేనిదేమిటి అంటే, ధనవంతుల్లో ఉన్నది ఆస్తి, ఐశ్వర్యము, వెండి బంగారాలు, ఇహలోక సంపదలు అన్నీ ఉన్నాయి. కానీ లాజరు దగ్గర ఏమీ కూడా లేవు. లాజరు దగ్గర ఏముంది అంటే దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఈ విధమైనటువంటి అనుభవాలన్నీ కూడా లాజరు కలిగి ఉండేటటువంటి విధానం. కానీ ధనవంతుని దగ్గర ఆ ప్రేమ లేదు, ఆ విశ్వాసము లేదు, ఆ యొక్క కృపచూప కలిగినటువంటి అనుభవము, కనికరము కలిగినటువంటి అనుభవము ఏది కూడా ధనవంతుని దగ్గర లేదు. అందుకని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక వ్యక్తి మరి దినాన మన కంటపడి ఒళ్ళంతా కురుపులతో బాధపడుతూ మరి మన యొక్క దగ్గరకు వచ్చి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అమ్మా అయ్యా అని మనల్ని అడిగినప్పుడు చేతనంత సహాయం చేయడానికి మనకు మనసు వస్తుంది. ఎంత దీనావస్థలో ఉన్నా కూడా మరి కఠోరమైనటువంటి బాధలో ఉన్నా కూడా మనకు చేతనంత సహాయం మనం చేయాలని మనకి ఏదో ఒక పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట ప్రేరేపణ కలుగుతుంది. కానీ అటువంటి అనుభవం ఈ ధనవంతుని జీవితంలో ఒక్కసారి కూడా రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కూడా రాలేదు. తన ఇంటి వాకిడి దగ్గరే ఉంటున్నాడు లాజరు. తన ఇంటి వాకిడి దగ్గరే ప్రతిరోజు ఇతను బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆ లాజరుని గమనిస్తున్నాడు. ప్రతిరోజు లాజరు ఆ పుండ్ల ద్వారా చీము కారుతూ తినడానికి తిండి లేక, మరి సరైన వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి ఆర్థిక స్తోమత లేక ప్రతిరోజు కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. జాలి కలిగి లాజరు ఆ కురుపుల మంటకు తట్టుకోలేక బాధపడుతుంటే కుక్కలు తమ నాలుక ద్వారా కురుపులు నాకుతూ కుక్కలకు జాలి కలిగి కుక్కలు లాజరుకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కానీ ఈ ధనవంతునికి మాత్రం పొరపాటున జాలి కలగడం లేదు, దయ కలగడం లేదు, ప్రేమ రావడం లేదు లాజరు మీద. తద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి కలిగినటువంటి వాడైనప్పటికీ, ప్రేమ కలిగినటువంటి వాడైనప్పటికీ, దేవుని వాక్యం తెలియజేసినట్లుగా నీతిమంతులు త్వరగా కొనిపోబడుతున్నారు అన్నట్లుగా లాజరు త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. అబ్రహాము కుడిపార్శ్వం దగ్గర కూర్చొని ఉన్నాడు పరలోకములో. కానీ ధనవంతుడు కూడా కొంతకాలం క్షేమంగా బ్రతికాడు. ఏ లోపము లేదు. ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, సమాధానము,
విస్తారమైనటువంటి ఆస్తి, పనివాళ్ళు, ఏ పొరపాట్లు లేక ఏ యొక్క లోపము లేకుండా చక్కగా సంతోషంగా బ్రతుకుతూ వచ్చాడు. కానీ తన జీవితంలో ఆ ప్రేమ అనేటువంటి ఆ లేని విధానాన్ని బట్టి, కనికరము అనేటువంటి లేని అనుభవాన్ని బట్టి, దయగలిగినటువంటి స్వభావము అనేటువంటి ఆ యొక్క లక్షణము లేని దాన్ని బట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డలారా? నరకానికి వెళ్ళి అయ్యో 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 అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపుకి కారణమేమిటి? బ్రతికి ఉన్నప్పుడు లాజరు యొక్క ముఖాన కనీసం ఒక ఎంగిలి మెతుకని వేశాడా? బ్రతికున్నప్పుడు లాజరు యొక్క ముఖాన్ని చూసి కనీసం కనికరం కలిగినటువంటి అనుభవం ఒక్క చూపైన చూశాడా? చూడలేదు. తద్వారా ఏమి కలిగింది అంటే లాజరు జీవితంలో ఆశీర్వాదము, ధనవంతుని జీవితంలో దరిద్రత. ఎక్కడా? ఈ లోకంలో కాదు, పరలోకంలో నిర్ణయించబడిన ప్రదేశంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉంటారు. ఎక్కడా? ఇక్కడ క్షేమము లేకపోవచ్చు ఈ లోకములో, కానీ పరలోకములో క్షేమం అనేది ఉంటుందనేటువంటిది వాస్తవం. ఈ లోకములో ఒకవేళ నీ యొక్క వ్యాధి ద్వారా, నీకున్న బాధ ద్వారా, నీకున్నటువంటి ఆర్థిక లేమి ద్వారా, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నీవు హీనురాలుగా, దరిద్రునిగా, హీనుడుగా నీవు బ్రతకవచ్చు. కానీ ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని యందు నీతి, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు ప్రేమ నువ్వు విడిచిపెట్టకుండా నీవు స్థిరముగా నువ్వు పట్టుకొనగలిగినట్లయితే పరలోకము రాజ్యము నీదే. పరలోక రాజ్యంలో క్షేమంగా కూర్చున్నటువంటి స్థానము నీదే. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో మనం ఆ మాటలు చదివితే ధనవంతుడు నరకములో వేయబడి అగ్ని ఆరక, పురుగు చావక, ఆకలితో అల్లాడిపోతున్నాడు. దాహము దాహము దాహం దాహం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కనులెత్తు పైకి చూసినప్పుడు పరలోకములో అబ్రహాము కుడిపార్శ్వమున తన ఇంటి వాకిటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ లాజరు అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చొని ఉండటం ధనవంతుడు గమనించి అప్పుడు అంటున్నాడు, ఓ తండ్రి అయిన అబ్రహామా, నీ కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి లాజరుని ఒక్కసారి నా యొక్క నోటిలో ఆయన చిటికిన వేలుతో కొంచెం ఒక చిన్న నీటి చుక్క నా నాలుక మీద వేయించు, నేను ఈ యొక్క అగ్నికి తట్టుకోలేక అల్లాడిపోతున్నాను, నా నాలుక పిడసగట్టుకుపోతుంది అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము అంటున్నాడు, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యలో పెద్ద మహా అగాధం దాగబడి ఉంది. దేవుని బిడ్డలారా, చూడండి, బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతికాడు, డంబంగా బ్రతికాడు. తెల్లని వస్త్రాలు, ఇస్త్రీ చేసిన వస్త్రాలు, ఖద్దరు వస్త్రాలు, టీవీతో నడిచినట్టు బ్రతుకు, ఏమి కూడా తినడానికి తక్కువ లేదు. ఏది కావాలంటే అది, మటన్ కావాలంటే మటన్, చికెన్ కావాలంటే చికెను, ఏది కావాలంటే అది విస్తారంగా కొనుక్కుంటున్నాడు, లక్షణంగా తింటున్నాడు. పనివాళ్ళు తక్కువ లేరు, అనుభవించడానికి ఆస్తి తక్కువ లేదు, విస్తారమైనటువంటి సంపద. కానీ మరణించిన తర్వాత ఆ సంపద అతని వెంట వెళ్ళిందా? మరణించిన తర్వాత ఐశ్వర్యం తన వెంట వెళ్ళిందా? మరణించిన తర్వాత ఆ యొక్క ఆస్తి అతను అనుభవించాడా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులైనటువంటి వారు ఈ లోకమందు అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మకం ఉంచకుండా స్థిరమును శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం మీద నమ్మకం ఉంచాలనేటువంటి వాక్యము మనకు అక్షరాల తేటగా బోధిస్తుంది ఈ యొక్క ఉపమానం. దేవుని బిడ్డలారా, మనం యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈరోజున మనం నేర్చుకోవాల్సింది, ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా, తినడానికి తిండున్నా లేకపోయినా, ఉండటానికి సరైనటువంటి కొంప, సరైన గృహము లేకున్నా, జీవించడానికి సరైన జీవన విధానం లేకపోయినా, 3 పూట్ల కడుపులో సరిగా అన్నం పడలేటువంటి పరిస్థితుల్ని బ్రతుకు నడిపించబడుతున్నా, ఈ జీవితంలో ఎక్కడ కూడా దిగులు చెందొద్దు. ఎందుకో తెలుసునా? ఈ లోకము అల్పకాలమైంది, తాత్కాలికమైనది. శాశ్వతమైనటువంటి లోకం మనకు ఒకటి ఉంది.
అదే పరలోక రాజ్యం. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో దేవుడు తన యొక్క మహా ఐశ్వర్యాన్ని కుమ్మరించడానికి, ఆయన క్షేమాన్ని మనకివ్వడానికి మన దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో డబ్బును చూసి, ఈ లోకంలో అందంను చూసి, ఈ లోక ఐశ్వర్యాన్ని చూసి, ఈ లోక సంపదను చూసి మనం మిడిసి పడటానికి మనలో ఏమీ లేదు ప్రియులారా. ఎంతకాలం అనుభవిస్తాం? కట్టెకాలేంత వరకు, ఈ యొక్క బొందిని తీసుకెళ్లి సమాధిలో పెట్టేంత వరకు. ఆ తరువాత పరిస్థితి ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఉందనేటువంటిది వాస్తవం. ఆ పరలోక రాజ్యంలో నీ యొక్క ఆయుష్ క్షేమంగా ఉండాలి, నీ జీవితం క్షేమంగా ఉండాలంటే నీవు ఈ లోకంలో ఎంతకాలము భక్తిపరుడువై, యథార్థపరుడువై, ప్రేమ కలిగినటువంటి వాడవై నీవు నడిపించబడుతున్నావు అనేది నీవు సేవిస్తున్న నీ దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి విషయం వాస్తవం. అందుకనే యేసు ప్రభు వారిని గురించి తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు వారు కలిగినటువంటి కనికరమ, ప్రేమ, ఆప్యాయత ఈ రోజున మనకు అనుగ్రహించి మనము కూడా అదే స్వభావం కలిగి జీవించమని మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ధనవంతుని వలె గర్వించడానికి నీలో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు. మనం ఎంతకాలం బ్రతికామనేది ప్రాముఖ్యం కాదు, ఎలా బ్రతికాము, నీతిగా, యథార్థంగా, మనకు కలిగిన దాంట్లో చేతనైనంత వరకు మనం ఇతరులకు సహాయం చేసి మన జీవితాన్ని ఒక సార్థకత చేకూర్చుకున్నామా? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నీ ఆహారం నీళ్ల మీద వేయి, చాలా దినములైన తర్వాత తిరిగి మరలా దాన్ని నువ్వు పొందుకుంటావు. నీళ్ల మీద వేయటం అంటే ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద భౌతికంగా ఎవరికెవరికైతే లేక బాధపడుతున్నారో, ఎవరెవరు లేక అలమటిస్తున్నారో, నీ దగ్గరికి వచ్చి అమ్మా, అయ్యా అని, దేహి అని నేను అడుగుతున్నారో, వారికి లేదు అనకుండా నీకు కలిగిన దాంట్లో నువ్వు సహాయం చేయగలిగినట్లయితే అది నీకు ఇస్తున్నట్లు కాదు, అది వారికి ఇస్తున్నట్లు కాదు, పరలోకమందున్న తండ్రికి నీవు సహాయం చేస్తున్నావు. అందుకని యేసు ప్రభు వారు మాట చెప్పున్నారు, నా నామమున ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని మీకు ఆతిథ్యం ఇస్తారో అది మీకు కాదు, అది నాకు చేస్తున్న ఆతిథ్యం. అది నా నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేటువంటి వారు అది మీకు కాదు, నాకు చేస్తున్నారు అని యేసు ప్రభు వారు తన ప్రవచనాత్మకమైన సందేశాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు కలిగిన దాంట్లో మనం ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పటికి కూడా మనం వెనకడుగు వేయకుండా ఉందుముగాక. ఎందుకో తెలుసునా? ఆ ఆతిథ్యమే రేపటి దినమున ఈ లోకంలో చనిపోయిన తర్వాత భక్తి కలిగినటువంటి మన జీవితానికి ఒక క్షేమం తీసుకొని వస్తుంది. చూడండి, చిరకాలం బ్రతికేటువంటి బ్రతుకు మనకు అవసరం లేదు. కొంతకాలం బ్రతికినప్పటికీ కూడా క్షేమముగా బ్రతికేటువంటి బ్రతుకు మనకు అవసరం. అది పరలోకంలో నిత్య జీవాన్ని మనకు కలగజేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకనే చూడండి, మనం రాజుల గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక దైవజనుడి, ఒక దైవజనుడు వచ్చి తెలియజేస్తున్నాడు, రాజా నీవు రేపు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడి అడుగుతున్నాడు, ప్రభువా నా భక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నా నీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నేను ఇంతకాలం నీ సన్నిధిలో ఎంత యథార్థవంతుడు నేను నడిపించబడ్డానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రాధేయపడి దేవుని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ రాజు ఎవరో తెలుసా? హిజ్కియా అనేటువంటి రాజు. ఇశ్రాయేలీని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి రాజు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క హిజ్కియా తన జీవితాల్లో నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు కన్నీళ్లతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రాధేయపడి అడిగాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి క్షేమం అతనికి మరలా దేవుని సేవకుని ద్వారా, ఏ దేవుని సేవకుడైతే వచ్చి నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకొని చెప్పాడో తిరిగి అదే సేవకుడు వచ్చి మరలా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వాడిని తిరిగి వచ్చి చెప్తున్నాడు, నీకు 20 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు ఇస్తున్నాడని. దేవుని బిడ్డలారా, ఆ 20 సంవత్సరాల ఆయుష్ కాలంలో హిజ్కియా జీవితాన్ని మనం గమనిస్తే బ్రతికింది కొంతకాలమైనా కూడా దేవుని సన్నిధిలో హిజ్కియా జీవితం చాలా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం.
ఆనందకరమైనటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డారా, స్వల్పకాలమైనటువంటి యొక్క ఆయుష్ కాలంలో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళమైతే మనకు క్షేమమును, ఆశీర్వాదమును, ఆనందమును దేవుడు మనకి ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినములో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మనము భక్తిహీనులు జీవించినట్లు 100 సంవత్సరాలు మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఒక్క నెల రోజులు మనం యథార్థంగా బ్రతికిన దేవుని సన్నిధిలో మన క్రియలు మన వెంట వెళుతాయి, మన క్రియలు మన మీద సాక్ష్యం చెప్తాయి. ఆ క్రియలను బట్టి నీకు క్షేమస్థితిని దేవుడు అనుగ్రహించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి, పరలోక రాజ్యంలో అబ్రహాము యొక్క కుడి పార్శ్వమును కూర్చుని పెట్టడానికి నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి వాడని ఈ మాటను బట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులమైనప్పుడు ధనవంతులమయ్యామని గర్వపడాల్సిన అవసరం లేదు. లేమి కలిగినటువంటి వారు అయినప్పుడు అయ్యో మాకు లేమి కలిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో క్షేమం కలిగి ఉంటాను నేను అని నీవు ధనము కలిగినటువంటి వాడు అయినప్పుడు పాపపు క్రియలు చేసి గర్విష్ఠులు అయిపోయి ఇహలోక సంబంధమైనటువంటి స్నేహాలను స్నేహించి దౌర్భాగ్యమైనటువంటి బ్రతికేదానికంటే నీ జీవితంలో ఆనందకరమైనటువంటి జీవితము, భక్తి ప్రేమ విశ్వాసం కలిగి ఏ యొక్క ఐశ్వర్యం లేకపోయినా కూడా నీవు భక్తి, విశ్వాసం, ప్రేమ అవన్నీ కలిగి దేవుని యందు యథార్థంగా నడిపించబడుతున్నప్పుడు లాజరుకు అనుగ్రహించబడినటువంటి ఆయుష్ కాలం, క్షేమం దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని నిలబెడతాడు. కాబట్టి ఆ రీతిగా నువ్వు నడిపించబడుతూ దేవుని సన్నిధిలో ముందడుగు వేసి దేవుని యొక్క క్షేమమును పొందుకొందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, పాపాత్ములు అయ్యా మరి 100 మార్లు 100 సార్లు దుర్మార్గపు క్రియలు చేసి నాయన దీర్ఘాయుష్మంతులైనప్పటికీ నాయన మరి ఏమీ లేనటువంటి వారు తండ్రి, మరి భక్తి కలిగినటువంటి వారు అయ్యండి నీతిమంతులు అయ్యా మరి నీ సన్నిధిలో క్షేమంగా బ్రతుకుతున్నటువంటి విధానం ఆయన ఆనాడు సొలొమోను భక్తుడు చూశాడు, సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈ రోజున మేము కూడా మా ధనమును బట్టి మేము అతిశయపడకుండా ధనవంతుడైనటువంటి తండ్రి మరి యొక్క వ్యక్తి ఆయన మరి లోకంలో లాజరు బ్రతికినటువంటి కాలంలో లాజరు యొక్క దౌర్భాగ్య స్థితిని చూడనటువంటి వాడై డబ్బముగా బ్రతికి ఆయన నరకానికి వెళ్ళినట్లుగా మేము గమనిస్తున్నాం. అయితే లాజరు ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో కూడా నీ యందు నీతి, ప్రేమ, విశ్వాసం వదిలిపెట్టకుండా పరలోకంలో కుడిపార్శ్వను కూర్చుని ఉంటుండే అనుభవం చాలా గొప్పది అయ్యా. మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాన్ని మేము చూసుకోవడం కాదు, కానీ పరలోకంలో ఎక్కడ ఉంటాము, ఏ క్షేమస్థితిలో ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మేము గమనించుకొని మా బ్రతుకుల ప్రభా రీతిగా కట్టుకున్నట్లు మా కృపనిచ్చి నడిపించమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని నాయనా. హిజ్కియా నీ సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు హిజ్కియాకి ఏ విధమైనటువంటి ఆయుష్ను పొడిగించారు, ఆ రీతిగా ప్రభా మా యొక్క జీవితంలో మీ సన్నిధిని క్షేమం పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఉండగా ఆ క్షేమం తండ్రి మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించగలిగిన శక్తి లేనటువంటి దేవుడు మేము నమ్ముతుండగా ఆ క్షేమం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.